మియోవింగ్ టౌన్ అనే ఒక పట్టణంలో విస్కర్స్ అనే మృదువైన బూడిద రంగు పిల్లి ఉండేది. అది ఒక పాత పుస్తకాల దుకాణంలో ఓ పెద్దాయనతో కలిసి ఉండేది. రోజంతా కిటికీ దగ్గర కూర్చొని బయట ప్రపంచాన్ని చూస్తూ ఉండేది. అలా ఒకరోజు సాయంత్రం విస్కర్ ఒక అద్భుతమైన అందమైన ఒక పిల్లిని చూశాడు. ఆమె కళ్ళు నీలంలో చాలా అందంగా ఉంది. ఆమె పేరు లూనా. బెంచ్ క్రింద తడిగా వణుకుతూ ఉన్న ఆమెను విస్కర్స్ లూనాని చూసి ప్రేమలో పడ్డాడు. వారి కళ్ళు ఒక క్షణం కలిశాయి. మరో రోజు ఉదయం విస్కర్స్ కిటికీ దగ్గర కూర్చొని ఆమె కోసం ఎదురుచూశాడు. లూనా మళ్లీ వచ్చింది. ఆమెను చూసి అతడు ఆనందంతో లూనా దగ్గరకు వెళ్తాడు. విస్కర్ లూనాకు సహాయం చెయ్యాలని అనుకుంటాడు. లూనాని తన యజమానుని దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఆ పెద్దాయన ఆమెకు వెచ్చని పాలతో కూడిన ఆహారం పెట్టాడు. లూనా ఆ పాలను తాగుతుంది. అలా రోజులు వారాలు గడిచిపోతాయి. లూనా ప్రతి సాయంత్రం వచ్చేది. వాళ్లు పుస్తకాల దుకాణం వెనుక తోటలో ఆడుకునేవారు. కాని లూనాకు కొన్ని రహస్యాలు ఉండేవి. ఆమె ప్రతి ఉదయం ముందే వెళ్ళిపోతుండేది. విస్కర్స్ ఆమెను ఆపాలని అనుకున్నా ఆమె నిశ్శబ్దంగా వెళ్ళిపోయేది. కాని ఒకరోజు చల్లని రాత్రి లూనా రాలేదు. విస్కర్స్ గంటల తరబడి ఎదురుచూశాడు. ఆ తోటలో వెలితిగా నిండి ఉంది. ఉదయం అయ్యాక అతను బయటకు వెళ్లి ఆమెను వెతకడం ప్రారంభించాడు. పట్టణం వీధుల్లో ముంచుకొచ్చే వానలో లూనాను వెతుక్కుంటూ వెళ్లాడు. కాని ఆమె కనిపించలేదు. చివరికి పట్టణ చివర్లో ఉన్న ఒక బ్రిడ్జి దగ్గర విస్కర్స్ ఆమెను చూశాడు. లూనా గాయపడి ఆ వానలో తన పిల్లలను రక్షిస్తూ ఉంది. ఆమె దాచిన ఓ చిన్న కుటుంబం అది. విస్కర్ ఆమె దగ్గరికి వెళ్లి ఆమె గాయాన్ని నెమ్మదిగా తుడిచి ఆమె పక్కనే కూర్చొని ఆ పిల్లలను రక్షించాడు. అతడు అన్నాడు, నేను నీతోనే ఉన్నాను లూనా, ఇప్పుడు కాదు, ఎప్పటికీ నీతోనే ఉంటా అని అంటాడు. ఆ పెద్దాయన లూనాను మరియు తన పిల్లలను కూడా దత్తత తీసుకుని పుస్తకాల దుకాణంలో ఓ కుటుంబంగా ఉంటారు. అలా లూనా విస్కర్ మరియు ఆ పెద్దాయనతో కలిసి ప్రేమతో ఉంటారు. ఇలాంటి స్టోరీస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.